ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్కి సంబంధించినటువంటి సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే మీకు 90,000కి పైగా శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎటువంటి ఖర్చు లేదు కదా. తప్పనిసరిగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చివరి వరకు అయితే చూడండి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి 12th September నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ 28th September వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ వచ్చేసి 31st October అయితే కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మీకు చాలా త్వరగా రిజల్ట్స్ని కూడా డిక్లేర్ చేస్తారు. కాబట్టి వితిన్ 2 monthsలోనే మీరు జాబ్లో అయితే చేరొచ్చు అనమాట. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సంవత్సరానికి 10.6 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అయితే మీకు ఇందులో ఎంత బేసిక్ పే ఉంటుంది, ఏమేమి అలవెన్సెస్ ఇస్తారంటే మనకి బేసిక్ పే వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. సో దీంతోపాటు అడిషనల్గా మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, గ్రాట్యుటీ, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, లీవ్ ఫేర్ అసిస్టెన్స్, కాంట్రిబ్యూటరీ సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు చాలా రకాల మంచి పార్క్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు స్టార్టింగే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 90,000 వరకు కూడా మీరు సాలరీ అనేది అందుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ పెడతారు. సో అది ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి ఫర్దర్గా గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్ అయితే పిలవడం జరుగుతుంది. ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. సో ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఇది 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి డొమైన్ నాలెడ్జ్ నుంచి అంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా 50 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా. సో నెక్స్ట్ ఏంటి అంటే జనరల్ యాప్టిట్యూడ్. ఇందులో ఏంటి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 marks అనేవి డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత ఏంటి అంటే మీకు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనకు చెప్పాను కదా, సో మీకు ఫర్దర్గా గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్ అనేది కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఒక వీకెండ్స్కి ఎంపిక చేస్తారు. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తిరుపతి, విజయవాడ, గుంటూరులలో అండ్ విశాఖపట్నము, అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి వరంగల్, హైదరాబాద్, ఈ విధంగా వేరియస్ లొకేషన్స్లలో మనకి కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో ఈ విధంగా మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు ఇక్కడ వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్లో దేనికి ఎంత ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కే 85% వెయిటేజ్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్ ఏమో 5% మాత్రమే, పర్సనల్ ఇంటర్వ్యూకేమో 10%. టోటల్గా మనకి ఈ విధంగా వెయిటేజ్ అనేది తీస్తారనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో సో మీరు అప్లై చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. సో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి మీరు ఆన్లైన్ అప్లై చేసే ముందు రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు ఆ ప్రాసెస్ అనేది ఈజీగా చేయడానికైతే అవుతుంది. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ సైజ్ అనేది ఎంత ఉండాలి అంటే 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. అండ్ అది జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి సో దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి 140 x 60 పిక్సెల్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించి
20 నుంచి 50 KB లోపు ఉండాలి అని చెప్పేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి ఇచ్చారు. సిగ్నేచర్ ఏమో 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. సో ఈ విధంగా మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని మీరు డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. సో మీకు ఫర్దర్గా అప్లికేషన్ చేసేటప్పుడు ఈజీగా అయితే చేసేసేయచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే SC ST PWD వాళ్ళు ఈ జాబ్స్కి ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 400 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి. సో మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అయితే పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే IOCL అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా డిఫరెంట్ రిఫైనరీస్ అయితే ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మనకి ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. అలాగే మీరు ఎక్కడికైనా జాబ్ కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అనేవి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు ఎగ్జామ్ అనేది. కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే చూసుకోండి. మీరు ప్రిపరేషన్ అనేది ఆ విధంగా అయితే చేసేసుకోండి అనమాట. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జూలై 2025 వరకు మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి +3 ఇయర్స్, SC ST వాళ్ళకి +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఎవరైతే మినిమం 65% మార్కులతో జనరల్ EWS OBC వాళ్ళైతే మినిమం మీరు 65% ఆఫ్ మార్క్స్తో 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డొమైన్స్ ఉన్నాయో వాటిలలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. కెమికల్ ఇచ్చారు, అలాగే డొమైన్ స్పెసిఫిక్ పేపర్ ఫర్ CBT అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క 4 డిసిప్లిన్స్కి సంబంధించి ఎవరైతే సంబంధిత విభాగాల్లో డిప్లొమా చదివి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీరు ఒకవేళ జనరల్ EWS OBC ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 65% మార్కులతో పాస్ అవ్వాలి. SC ST PWD వాళ్ళైతే 55% మార్కులతో పాస్ అయినా కూడా మీరు ఫుల్ టైం రెగ్యులర్గా చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ యొక్క సంబంధిత డిసిప్లిన్స్లో ఎవరికైతే డిప్లొమా అర్హత ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. సో చాలామంది డిప్లొమా జాబ్స్ కూడా అడుగుతుంటారు కదా. సో ప్రజెంట్ అయితే ఆపర్చునిటీ వచ్చింది. మంచి గ్రేడ్ ఈ హోదాలో మీకు మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.